హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం ఉత్సవాల్లో భాగంగా మరికొద్ది రోజులలో శాకంబరి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు వీడియోలో. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాసం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మేళతాళాల మధ్య శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఆషాఢం సారే తొలిసారిను సమర్పించారు. భక్తులు ఎవరైతే శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఆషాఢం సారిను సమర్పించాలనుకుంటారో వారందరూ జూలై 6వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు సారిను సమర్పించవచ్చు. తెలంగాణలో బోనాల జాతర మొదలైంది. ఈ బోనాల పండుగ సందర్భంగా ఈ నెల 14వ తేదీన అమ్మవారికి తెలంగాణ బంగారు బోనాన్ని సమర్పిస్తారు. ఇలా ఆలయాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని మీకు అందించడం నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. తెలంగాణ మహంకాళి ఉత్సవ కమిటీ బోనాలను తీసుకువచ్చి శ్రీ కనకదుర్గ అమ్మవారికి సమర్పిస్తారు. భక్తుల సారి సమర్పణలు, వారాహి నవరాత్రులు, శాకంబరి ఉత్సవాలతో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం పండుగ వాతావరణం నెలకొంది. ఇంద్రకీలాద్రిపై మొట్టమొదటిసారిగా వారాహి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలు జూలై 6 నుంచి జూలై 15 వరకు జరుగుతున్నాయి. వారాహి ఉపాసన, హోమం, హవనం, చండీ పారాయణ, రుద్రహోమం వారాహి నవరాత్రులలో జరుపుతున్నారు. ఇంద్రకీలాద్రిపై ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శాకంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ క్రమంలోనే జూలై 19 శుక్రవారం నుంచి జూలై 21 ఆదివారం గురు పూర్ణిమ వరకు 3 రోజుల పాటు శాకంబరి ఉత్సవాలు కన్నుల పండుగగా జరగనున్నాయి. వివిధ కూరగాయల అలంకరణలో శ్రీ కనకదుర్గ అమ్మవారు శాకంబరి దేవిగా కన్నుల పండుగగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆలయం అంతటా కూరగాయల మాలలతో, దండలతో విశేష అలంకరణలు జరుగుతాయి. అయితే ఈ 3 రోజుల పాటు జరిగే శాకంబరి ఉత్సవాలలో భక్తులందరూ తమకు తోచిన కూరగాయలను ఆలయంలో సమర్పించవచ్చు. ఇప్పటికే శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను తీసుకుంటున్నారు. ఆషాఢ మాస మహోత్సవాలు, వారాహి నవరాత్రులు, శాకంబరి ఉత్సవాలతో పాటు ప్రతి శుక్రవారం, శనివారం భక్తుల రద్దీ మరింత పెరగనుంది కాబట్టి తగిన జాగ్రత్తలను తీసుకుంటున్నారు. తెలుసుకున్నారు కదండి, విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆషాఢమాస మహోత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలను. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.